హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం లూప్స్ అంటే ఏంటి అండ్ జావాలో లూప్స్ ఎనీ టైప్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లూప్స్ అంటే ఏంటో చూసేదానికంటే ముందు ఇమాజిన్ మీ దగ్గరికి ఒక క్లయింట్ వచ్చేసేసి 1 to 5 నెంబర్స్ని ప్రింట్ చేయాలి అని చెప్పాడు అనుకోండి. సో తను మీకు ఇస్తున్న ప్రోగ్రామింగ్ టాస్క్ ఏంటంటే టు ప్రింట్ 1 to 5 నెంబర్స్. ఓకే, సో మీరు ఇప్పటి వరకు నేర్చుకున్న జావా నాలెడ్జ్తో మీరేం చేస్తారు? అవుట్ ప్రింట్ స్టేట్మెంట్ వాడి 1 to 5 వరకు ప్రింట్ చేస్తారు, రైట్? సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ 1 అండ్ అలాగే 2 3 4 5 ప్రింట్ చేస్తారు, రైట్? సో సో ఇలా మీరు 1 to 5 వరకు ప్రింట్ చేస్తారు, రైట్? సో క్లయింట్ అడిగిన ప్రాబ్లమ్కి మీరు కోడ్ రాశారు అండ్ ఇట్ విల్ వర్క్ ఫైన్. సో రైట్, జావా ఈనమ్ లైన్ నెంబర్ 15. ఓకే, ఎక్స్ట్రా పారాంథసిస్ ఉంది. ఓకే, సి, సో మీరు ఈ కోడ్ రాసి క్లయింట్కి ఇస్తారు. సో క్లయింట్ విల్ బీ సాటిస్ఫైడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, రైట్? కొన్ని రోజుల తర్వాత క్లయింట్ మీ దగ్గరికి మళ్ళీ వచ్చి ఏమంటాడంటే, అరే నువ్వు లాస్ట్ టైం 1 to 5 దాకా ప్రింట్ చేయడానికి కోడ్ రాసావు కదా, నాకు ఇప్పుడు 1 to 10 దాకా ప్రింట్ చేయడానికి కోడ్ కావాలి అంటాడు. సో అప్పుడు మీరేం చేస్తారు తెలివిగా? అరే ఏముందిరా, ఇంతకుముందు 5 దాకా ప్రింట్ చేశాను కదా, అలా ఇంకో 5 ప్రింట్ చేస్తాను అంటారు, రైట్? సో ఇక్కడ మీరు 6 7 8 9 అండ్ 1 more 10. సో ఇలా మీరు కోడ్ రాసి ఇచ్చేసి మళ్ళీ అన్ని ఇదిగోరా బాబు నీ కోడ్ అని చెప్పేసి ఇచ్చేస్తారు వాడికి. బట్ కొన్ని రోజుల తర్వాత వాడు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి, అరే నువ్వు లాస్ట్ టైం 1 to 10 దాకా ప్రింట్ చేయడానికి కోడ్ రాసావు కదా, బట్ నాకు ఇప్పుడు 1 to 100 దాకా ప్రింట్ చేసే కోడ్ కావాలి అంటాడు. ఓకే, సో ఇప్పుడు మీరేం చేస్తారు? ఆ 1 to 10 దాకా ఎలా అయితే 10 ప్రింట్ స్టేట్మెంట్స్ పెట్టారో అలా 1 to 100 దాకా 100 ప్రింట్ స్టేట్మెంట్స్ వాడి మళ్ళీ తనకి కోడ్ రాసిస్తారు కదా. అంటే తన రిక్వైర్మెంట్ పెరిగే కొద్దీ మీ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ పెరుగుతుంది. అంటే మీరు చేస్తున్నది ఏంటి? జస్ట్ ఒక సింపుల్ ప్రింట్ స్టేట్మెంట్నే తనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు యూజ్ చేసేసి ప్రింట్ చేస్తున్నారు, రైట్? సో ఇక్కడ ఏం జరుగుతుంది? సి, మీరు వాడుతున్నది సేమ్ స్టేట్మెంట్, బట్ మల్టిపుల్ వాల్యూస్ ప్రింట్ చేయాలి కాబట్టి వాడు 100 అడిగితే 100 సార్లు రాస్తారు, 1000 అడిగితే 1000 సార్లు రాస్తారు, రైట్? సో ఇక్కడ కోడ్ అనేది రిపీట్ అవుతుంది. ఓకే, సో నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ పెరుగుతుంది అండ్ కోడ్ కూడా రిపీట్ అవుతుంది. మీరు సేమ్ ఫంక్షనాలిటీనే మల్టిపుల్ టైమ్స్ యూస్ చేస్తున్నారు, రైట్? అండ్ దీనివల్ల ఏమవుతుంది? టైం కూడా పెరుగుతుంది, రైట్? సో మీరు 10 స్టేట్మెంట్స్ రాసేదానికి 1000 స్టేట్మెంట్స్ ఇలా ప్రింట్ స్టేట్మెంట్స్ రాసేదానికి ఎంత టైం వేస్ట్ అవుతుంది, రైట్? సో ఇక్కడ మీకు ఒకటి టైం బాగా కన్జ్యూమ్ అయిపోతుంది అండ్ ఇంకొకటి రిపిటేషన్. సో సేమ్ కోడ్ మీరు మల్టిపుల్ టైమ్స్ రాయడం వల్ల కోడ్ రిపిటేషన్ పెరిగిపోతుంది కదా. అండ్ ఆల్సో ఇండైరెక్ట్గా లెంత్ ఆఫ్ కోడ్ కూడా పెరుగుతుంది, లైక్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్. లెట్స్ సే నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్. సో నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ కూడా పెరుగుతుంది, రైట్? సో ఇలా మీకు రిక్వైర్మెంట్ పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ పెరుగుతుంది అండ్ కోడ్ రిపీట్ అవుతుంది అండ్ టైం కూడా వేస్ట్ అవుతుంది. ఓకే, సి, సో దీనికి సొల్యూషన్ లేదా? సో ఇలా 1000 నెంబర్స్ ప్రింట్ చేయాలంటే ఇట్లా మనం 1000 టైమ్స్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ వాడాల్సిందేనా అంటే నో. హియర్ కమ్స్ లూప్స్. ఓకే, సో లూప్స్ ఏం చేస్తవి అంటే ఏ లూప్ ఎలోస్ us టు ఎగ్జిక్యూట్ ద సేమ్ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్లీ. ఓకే, సో నువ్వు ఓన్లీ సింగిల్ స్టేట్మెంటే రాస్తావు, బట్ దీన్నే మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసుకోగలుగుతావు. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దెమ్ మల్టిపుల్ టైమ్స్ యూ విల్ యూస్ దిస్ సేమ్ థింగ్ మల్టిపుల్ టైమ్స్. అర్థమైంది కదా? సో మనం దీన్ని మల్టిపుల్ టైమ్స్ రాసే పని లేకుండా వీ విల్ మేక్ ద కంప్యూటర్ టు రిపీట్ ఇట్ ఫర్ అస్. ఓకే, ఆ వర్క్ చేయడానికి మనం వాడేదే లూప్స్. ఓకే, సో జావాలో లూప్స్ అనేవి 3 టైప్స్. దే ఆర్ వైల్ లూప్, డూ వైల్ లూప్ అండ్ ఫర్ లూప్. సో దీస్ ఆర్ ఆల్ ద 3 టైప్స్ ఆఫ్ లూప్స్ ఇన్ జావా. అండ్ ఈ 3 టైప్స్ ఆఫ్ లూప్స్ని మనం మన రిక్వైర్మెంట్ని బట్టి యూస్ చేసుకుంటాం. ఓకే, ఈ వీడియోకి మినిమం 10 లైక్స్ వస్తే నేను ఈ 3 టైప్స్ ఆఫ్ లూప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్స్.
ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ యూ వోంట్ మిస్ ఎనీ వీడియో ఫ్రమ్ అవర్ కోర్ జావా ప్లేలిస్ట్. So thank you for watching. See you in the next video. Until then, take care. Bye bye.